ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. ఆయన ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ ఉదయకాలం ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతను ఆశ్రయించండి, దీవించండి, కాపాడండి. ప్రత్యేకంగా ఈరోజు ఎవరైతే జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్ సమృద్ధిగా అనుగ్రహించండి. అదేవిధంగా ఎవరైతే 10th క్లాస్కి సిద్ధపడుతున్నారో ఎగ్జామ్స్కి వాళ్ళకి మంచి జ్ఞానం తిరిగి దయచేయండి. అయ్యా రేపు జరగబోయే ఎగ్జామ్లో సహాయం చేయండి, కృప చూపించండి, ప్రత్యేకమైన కృపతో నింపండి. అదేవిధంగా ఎవరైతే ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యను జుడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు ఎవరైతే నేను పెళ్లిదినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వాళ్ళని కృపాక్షంతో నడిపించండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఈ నేను మరొక సంవత్సరం చూడడానికి దయాకిరీటం ధరింపజేశారు, మీకు స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కృపాక్షంతో నడిపించమని, కృపలో భద్రపరచమని, కృపలో కాపాడమని, ఇది ప్రత్యేకమైన కృపతో నింపమని, ఉన్నతంగా ఆశ్రయించమని, నేను ప్రతి అడుగువాడికి ఊహించువాడికంటే అత్యధికంగా కార్యం చేయండి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతను ఆశ్రయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.